తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఓ కారు డివైడర్ను ఢీకొట్టింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. చంద్రగిరి మండలం తూర్పుపల్లి జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో ఉన్న నలుగురిని స్థానికులు బయటకు తీశారు. ఇద్దరు మృతి చెందారు, మరొక ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఉన్నది ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. భార్యాభర్తలు మృతి చెందారు. కొడుకు కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుంచి చిత్తూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు మృతుడు సిద్ధయ్య. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ కారు యాక్సిడెంట్కు గురవడంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. తిరుపతి జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చంద్రగిరి మండలం తూర్పుపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు చనిపోయారు. వారి ఇద్దరు పిల్లలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. రామాపురం గ్రామంలో ఉండే సిద్ధయ్య, తన భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు గిరి, గాయత్రితో కలిసి కారులో తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్తున్నారు. ఈ సమయంలోనే వారు ప్రయాణిస్తున్న కారు తూర్పుపల్లి వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు ఎగిసిపడ్డాయి. కారులో ఉన్న సిద్ధయ్య కుటుంబం మంటలో చిక్కుకుంది. ఇక ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ప్రమాదంలో సిద్ధయ్య, అతని భార్య జ్యోతి అక్కడక్కడ చనిపోయారు. గిరి, గాయత్రులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు సిద్ధయ్య పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చినట్టు తెలుస్తుంది. తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత కుటుంబం మొత్తం కారులో తిరుగు ప్రయాణం కాగా ఇంతలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలో అమ్మా నాన్నలు ఇద్దరు చనిపోగా ఇద్దరు పిల్లలు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం, డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నాం మనము బిగ్ టీవీ స్క్రీన్పై. చంద్రగిరి మండలం తూర్పుపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఒకసారిగా డివైడర్ను ఢీకొట్టడంతో ఆ కారులో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయారు. చంద్రగిరి మండలం కల్ రోడ్డు ప్రమాదంలో ఈ కారు అగ్నికి ఆహుతైంది. తూర్పుపల్లి జాతీయ రహదారి కూడా అంటారు, అలాగే కల్ రోడ్డుపల్లి రోడ్డు అని కూడా అంటారు. సో ఇక్కడ దంపతులు మృతి చెందారు. రామాపురం పంచాయతీ కుప్పిగానిపల్లికి చెందిన సిద్ధయ్య కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళి చిత్తూరుకు వెళ్తుండగా చంద్రగిరి మండలం కల్ రోడ్డుపల్లి వద్ద డివైడర్ను వేగంగా ఢీకొట్టి ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రులను 108లో తిరుపతి రుయా ఆసుపత్రి తరలించి చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, మా తిరుపతి నుంచి మా కొలీగ్ దామోదర్ జాయిన్ అవుతున్నారు. ఎస్ దామోదర్, ప్రస్తుతం అంటే ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, కారణాలు ఏంటి? ఇది ఘోర దుర్ఘటన, దృశ్యాలు చూస్తే చాలా దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. ఇద్దరు భార్యాభర్తలు స్పాట్లోనే చనిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. సో పోలీసులు ఏం చెప్తున్నారు, ప్రమాదం జరిగిన తీరుకు సంబంధించి ఎలాంటి దర్యాప్తు జరుగుతుంది? పుట్టినరోజు నాడే ఈ విధంగా దుర్ఘటనకు గురై మరణించడం మాత్రం చాలా విషాదకరము. ముఖ్యంగా ఏదైతే ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యి వచ్చిన తర్వాత సిద్ధయ్య ప్రస్తుతం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద ఒక ఏజెన్సీ ద్వారా గన్మెన్ గా అపాయింట్ అయ్యాడు. అయితే ఏదైతే ఇతను చెవిరెడ్డి ఈ మధ్య అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత ఇతను తమ స్వగ్రామంలోనే ఉంటున్న పరిస్థితి. తాజాగా ఈ రోజు ఆయన జన్మదినం కావడంతో స్వామివారి తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత తిరుమల నుంచి తిరిగి తన స్వగ్రామం ఏదైతే కుప్పిగానిపల్లి, చిత్తూరు సమీపంలోనే కుప్పిగానిపల్లికి వెళ్తుండగా ఆయన ఏదైతే చంద్రగిరి దాటిన తర్వాత పనబాగం తూర్పుపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తూ ఒక్కసారిగా వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక డివైడర్ ను కారు ఢీకొనడంతో ఇంజన్ ఏదైతే ట్యాంకు పగిలి ఒక్కసారిగా మంటలు చెలరగడంతో ఆ మంటల్లో అతని భార్య ఆహుతయ్యారు. ముఖ్యంగా వారిని కాపాడడానికి స్థానికులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే వారిద్దరి పిల్లలను ఏదైతే గోపి మరో బాబు బాలికను బయటికి తీసుకురాగలిగారు. వారిలో బాబు పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా సమాచారం. భార్య జ్యోతితో పాటు సిద్ధయ్య అక్కడికక్కడే మరణించాడు. వీరి మృతదేహాలను తిరుపతి రుయా ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. అయితే ఈ దుర్ఘటన జరిగిన వెంటనే కొన్ని అనుమానాలు వెల్లువెత్తుతూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ అవేమీ కాదు, కేవలం ప్రమాద కారణం వల్లనే అతను మరణించాడు, ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే అతను చెవిరెడ్డి గన్మ్యాన్ కావడంతో అనేక అనుమానాలు లేవనెత్తిన పరిస్థితిలో పోలీసులు వీటన్నింటినీ క్లియర్ చేస్తూ కేవలం ఈ ప్రమాదం వల్లనే, అతివేగం వల్లనే ప్రమాదం చోటు చేసుకుంది, ప్రమాదానికి ఎలాంటి కారణాలు లేవు, అతను కారును
వేగంగా నడుపుతూ తూర్పుపల్లి వద్ద అదే ఏదైతే దాన్ని కంట్రోల్ చేయలేకపోయి, కారు వేగాన్ని నియంత్రించలేకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. అందువల్లనే ఆ ప్రమాదంలో ఆయన మరణించడానికి కూడా ఆ కారు ఫైర్ కావడం కూడా జరిగిందని చెప్తున్నాడు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ దామోదర్ మనము ఆ ప్రమాద దృశ్యాలు చూస్తుంటే ఇట్స్ ఏ అన్ఫార్చునేట్ అండ్ వెరీ బ్యాడ్ క్రాష్ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ డివైడర్ను ఢీ కొట్టడం చాలా వేగంతో అప్పటికే యాక్సిడెంట్ అయింది. సో అదే వేగంతో ఇంజన్ కూడా మండి పూర్తిగా కారు కాలి బూడిదైనట్టుగా మనకు ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. సో ప్రమాదానికి ఇదే ప్రాథమికంగా కారణంగా పోలీసులు దర్యాప్తులో నిర్ధారించారా? రామ్దాస్, ముఖ్యంగా ఏదైతే పోలీసులు చెప్తున్న దాని ప్రకారము అతివేగం వల్లనే ఈ కారు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారును నియంత్రించలేకపోయాడు. ఇంతేకాకుండా అక్కడ మలుపు కూడా ఉంది. జాతీయ రహదారి నిర్మాణం పూర్తి అయినప్పటికీ పనబాకం సమీపంలోనే తూర్పుపల్లి ఆ ప్రాంతంలో కొంత నిర్మాణం పూర్తి కాకపోవడం, రోడ్డు అక్కడ తీవ్రమైన మలుపు ఉండడంతో అత్యంత వేగంగా వస్తూ మలుపు వద్ద ఒక్కసారిగా కంట్రోల్ చేసుకోలేక కారు వేగంగా వెళ్లి డివైడర్ మీద ఢీకొనడంతో ఒక్కసారిగా ఏదైతే ట్యాంకు పగిలిపోవడము, ఆ ఇంజన్ హీట్ మీద ఉండడం వల్ల మంటలు రాగడం, ఏదైతే నిప్పురవ్వలు రాపిడి వల్ల నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు చెలరేగడం కూడా జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదానికి కారణం పూర్తి స్థాయిలో ఏదైతే అతివేగమే కారణం, ఆ తర్వాత జరిగిన ప్రమాదం డివైడర్ ను వేగంగా ఢీకొనడం, ఈ రెండు కారణాల వల్లనే ఆ మంటలు రావడము, అతను చనిపోవడం, ఆ మంటల్లో వారిద్దరూ చనిపోయారని ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అదే వచ్చే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి కొన్ని అనుమానాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రావడం జరిగింది. తర్వాత వాటిని చెక్ పెడుతూ పోలీసులు ఈ ప్రమాదానికి కారణం అతివేగము, ఆ తర్వాత ఇంజన్ ట్యాంక్ పగిలిపోయి ఏదైతే పెట్రోల్ ట్యాంక్ పగిలిపోయి మంటలు రావడమే కారణం అని చెప్తున్నారు. రామ్దాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దామోదర్. సో ఇది ప్రమాదం జరిగిన తీరు చూస్తే గనక చాలా భయంకరంగా ఉంది. దిగ్భ్రాంతికర దృశ్యాలు చూస్తున్నాం మనం బిగ్ టీవీ స్క్రీన్పై. డిస్టర్బింగ్ విజువల్స్. ఒకసారి ఆ ప్రమాదం చూడండి, భారీగా మంటలు చెలరేగాయి, పూర్తిగా కార్ అంతా కూడా దగ్ధమైన పరిస్థితి కనబడుతూ ఉంది. చాలా బలంగా అతి వేగంగా డివైడర్ను ఢీకొట్టింది. బహుశా కారు అదుపు తప్పింది. ఢీకొట్టినప్పుడే అది పెద్ద ప్రమాదం. తర్వాత మళ్ళీ ఇంజన్లో కూడా మంటలు చెలరేగి కంప్లీట్గా కార్ అంతా కూడా అగ్నికి ఆహుతైన దృశ్యాలు అవి. డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నాం మనం బిగ్ టీవీ స్క్రీన్పై. దీంతో ప్రమాద తీవ్రత పెరిగినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. పోలీసుల దర్యాప్తులో కూడా అదే అంశాలు వెల్లడయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఆ ప్రమాదాన్ని చూస్తే కనుక ఖచ్చితంగా బతికే ఛాన్స్ లేనట్టుగా మనకు అర్థమైంది. సో ముంగట కూర్చున్న ఇద్దరు కూడా చనిపోయారు. సిద్ధయ్య ఈయన ప్రైవేట్ సెక్యూరిటీగా పనిచేస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర. అలాగే ఆ కుప్పగానిపల్లి వెళ్తున్నారు, ఆయన బర్త్డే కావడంతో భార్య పిల్లలతో కలిసి వెళ్తున్నారు. గిరి, గాయత్రి ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు కూడా గాయపడ్డారు. వాళ్ళని కూడా రియో ఆసుపత్రికి తరలించినట్టుగా చెప్తున్నారు. సో ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. భార్య భర్త సిద్ధయ్య, జ్యోతి ఇద్దరు చనిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ దిగ్భ్రాంతికర ఘటనకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని స్పెక్యులేషన్ ఏది నడిచింది, ఏదైనా కుట్రకోణం ఉందని కూడా ప్రచారం జరిగింది. కానీ పోలీసులు కొట్టిపారేశారు. ఎందుకంటే ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర చేస్తున్నారు కాబట్టి ఏదైనా రాజకీయపరమైన కోణం ఉందని కూడా కొంత ప్రచారం జరిగింది. కానీ పోలీసులు దాన్ని పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. ఇది కంప్లీట్గా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికైతే పోలీసులు అయితే మరింత లోతైన దర్యాప్తును సాగిస్తున్నారు.